నెక్స్ట్ రిఫరెన్స్ చెప్పు. మొదటి యోహాను 2:1 ప్రకారం మనం పాపం చేసినప్పుడల్లా యేసుక్రీస్తు ఉత్తరవాదిగా మనల్ని కాపాడుతాడు. ఆ వచనం ఒకసారి చదవరా. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయుకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనం పాపం చేయొచ్చని ఈ వచనం చెప్పడం లేదురా, మనం పాపం చేయకూడదని చెప్తుంది. మనం అనుకోకుండా పాపం చేసినప్పుడు అందులో ఉండిపోవద్దు, క్రీస్తు మిమ్మల్ని విడుదల చేస్తాడని చెప్తుంది. నెక్స్ట్ వచనం చెప్పు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17లో తీర్పు దేవుని ఇంట అనగా సంఘం నుండి ప్రారంభమయ్యే కాలం వస్తుందని రాయబడింది. అంటే తప్పుగా జీవిస్తే సంఘానికైనా తీర్పు తీరుస్తాడని దేవుడు చెప్పడం లేదా? మత్తయి 7:22-23లో గొప్ప గొప్ప సేవకులు, ఆత్మవరాలు కలిగిన వారు అక్రమంగా నడుచుకోవడం వలన వారికి నరకశిక్ష విధించబడింది. మత్తయి 13:30లో గురుగుల ఉపమానంలోను, 47-48 వచనాల్లో చేపల పట్టు వల ఉపమానంలోను, ప్రకటన 2-3 అధ్యాయాల్లోనూ, తీతు 1:16లోను, యోధా పత్రికలోనూ ఈ విషయం గురించి వ్రాయబడింది. దేవునికి పక్షపాతం లేదురా. పాపం విడువన వారిని, కడగబడని వారిని ఆయన శిక్షిస్తాడు. మన చూపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్యానుసారంగా లేకపోతే క్రైస్తవులు మన ఏమాత్రం చూడర్రా, నరకానికి పంపిస్తాడు.